ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభమును సమాధానము కలుగునుగా. కానీ మరొకసారి దేవుని సన్నిధిలో ఈ శుభవచనంతో ఈ ఉదయకాలపు ఆరాధనను ప్రారంభిస్తున్నాను. దేవుడు నమ్మదగినవాడు, కృపగలవాడు. ఆయన అత్యంత జాలియు ప్రేమయు కలిగిన వాడని దేవుని యొక్క వాక్యంలో మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన యొక్క కృప, ఆయన అత్యంత ప్రేమ మనలను నిత్యము నడిపిస్తూ ఆదరిస్తున్నందుకు మనం దేవునికి మహిమ చెల్లించాలి. కాబట్టి ఇంతవరకు ఆరాధనలో ఉన్నాం, దేవుని సన్నిధిలో స్తుతించాం, చక్కగా ఆరాధన చేశాం, పాటలతో ప్రభువును కొనియాడాం. మరి ఈ నూతన నెల సెప్టెంబర్ మొదటి వారంలో మరి నూతన పునరుత్థాన దినంలో ప్రవేశించడానికి దేవుడు మన ఎడల కృప చూపినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి మొదటి వారంలో ప్రభు యొక్క బల్లను సమీపించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామమున శుభమును సమాధానము కలుగునుగాక. దేవుని సల్ల అత్యంత విలువైనటువంటి సమయం ఏదైనా నిజంగా ఉంది అంటే అది దేవునితో సమాధానపరచబడే చక్కటి సమయం. ఈ యొక్క నూతన పునరుత్థాన దినం మొదటి వారంలో చాలా మందిరాల్లో, కొన్ని మందిరాల్లో, కొన్ని సంఘాల్లో మరి ప్రతివారం ప్రభు బలను ఆచరిస్తూ ఉంటారు, అనుసరిస్తూ ఉంటారు. చాలా సంతోషం, దేవునికి మహిమ. నిజంగా ప్రతిరోజు నువ్వు ప్రభు బలను సమీపించడంలో తప్పేమీ లేదు. ప్రతి వారం సమీపించిన, ప్రతిరోజు నువ్వు సమీపించినా, నేను సమీపించినా తప్పు లేదు. మరింత పవిత్రంగాను, మరింత దేవుని ఎడల భయం కలిగి దేవుని సన్నిధిలో నిలిచి ఉండే గొప్ప ధన్యత మనకు దొరుకుతుంది. కాబట్టి అయితే కొన్ని ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మనం ప్రతి వారం మనం అనుసరించలేకపోతున్నప్పటికీ కూడా నెలకొక్కసారైన మొదటి వారమైన ప్రభు బలను మనం సమీపిస్తున్నందుకు, దేవుడు ఆ మంచి సమయాన్ని మనకి ఇస్తున్నందుకు దేవునికి మహిమ చెల్లించాలి. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని యొక్క ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి మనందరం కూడా ప్రభుతో చక్కటి దైవికమైన సమాధానం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దానికి అనుకూలమైనటువంటి చక్కటి వచనాలు మనం జ్ఞాపకం చేసుకుని ఉదయకాలపు ఆరాధన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం దయచేసి నేను చదివి వినిపిస్తాను. మీరు బైబిల్ గ్రంథాన్ని దయచేసి చూడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21వ వచనం దయచేసి చూడండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదుము. 21వ వచనంలో. కాబట్టి 20వ వచనం 21వ వచనం చాలా అద్భుతమైనటువంటి మన హృదయ పరీక్షకు చాలా అవసరమైనటువంటి మాటలు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాకు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, కాబట్టి ఈ మాటలు వినాలని శ్రద్ధగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని సన్నిధిలో దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నవాడు గనుక, ఏమండి, మన హృదయం ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో, ఏమండి, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. దేవుడు మన హృదయముల అందరి హృదయాల కంటే, ఏమండి, మన హృదయము కంటే అధికుడు అనే విషయాన్ని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, దేవుడు 139వ కీర్తనలో భక్తుడు, ఏమండి, కీర్తనకారుడు అంటాడు కదా, మనకు తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. ఏమండి, మన నోట మాట రాకముందే ఆయనకు తెలుసు మనం ఏ మాట మాట్లాడబోతున్నాము అనేది. వింటున్నారా? కాబట్టి మన హృదయము కంటే దేవుడు అధికుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సమస్తమును ఎరిగినవాడు. ఆయనకు మన హృదయం తేటగా కనిపిస్తుంది అని దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఏమండి, మన హృదయం ఏమండి పాతాళమును అగాధము
ఆయన కనిపిస్తుందట. ఆయన 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 ఎదుట కనుమరుగుగా ఉండలేదట. అంతేకాదు మన హృదయం మరింత తేటగా కనిపిస్తుంది అంటాడు. అని మరింత తేటగా. దయచేసి ఆ మాట కూడా మీకు కొంచెం స్పష్టంగా చదివి వినిపించాలని నేను కోరుతున్నాను. సామెతల గ్రంథం, దయచేసి సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో అనుకుంటా. దయచేసి ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. అంటే దేవునికి మన హృదయం ఎంత తేటగా కనిపిస్తుంది అన్నదానికి చక్కటి వచనం. పాతాళమును, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. ఏమండి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. కాబట్టి ఏమండి, దేవుడు ఎంత గొప్పవాడు అనేది నీవు ఆలోచన చేయగలగాలి. ఏమండి, 9వ కీర్తనలో అంటాడు కదా, హృదయమును అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవుడు ఆయన. హృదయములను అంతరింద్రియములను పరిశీలించేటువంటి నీతి కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయనకు మరుగుగా మన హృదయం ఎప్పటికీ ఉండలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, దేవుని సన్నిధిలో మరొక్కసారి ఏమండి ఈ మాటల మీద మీరు దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను దేవుని యొక్క సముఖంలో. కాబట్టి దేవుడు మన హృదయము కంటే అధికుడై ఏమండి సమస్తముని ఎరిగి ఉన్నవాడు కనుక ఆయనకి తేటగా కనిపిస్తుంది నీ హృదయం, నా హృదయం. ఏమండి, కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది అని ఇర్మియా గ్రంథంలో మనకు తెలుసు. ఏమండి, 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది 18వ వచనంలో అనుకుంటా. కాబట్టి దయచేసి చూడండి ఆ మాట కూడా. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది. ఇది మనకి తెలియనటువంటి వచనం కాదు. కానీ ఒకసారి దయచేసి 18వ అధ్యాయం 9వ వచనం, క్షమించండి, 18వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మనుషులు గ్రహించలేరు, నీవు నేను గ్రహించలేం. నీ హృదయం ఎంత మోసకరమైందో నీకు కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు, నాకు కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు. కానీ గ్రహింపగలిగిన వాడు, చూడగలిగిన వాడు, తేటగా ఏమండి స్పష్టంగా పరిశీలించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. కాబట్టి చాలా మోసకరమైనటువంటి హృదయం మనలో ఉంది. ఏమండి, అది ఘోరమైన వ్యాధి కలిగింది అని దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో స్పష్టంగా ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఇటువంటి హృదయం ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో దేవుని ఎదుట, అనగా ఆయన ఎదుట ఏమండి మన హృదయాలను సమ్మతిపరచుకోవాలి, సమాధానపరచుకోవాలి. మన హృదయం ఏ విషయాల్లో ఏమండి మన మీద దోషారోపణ చేస్తుందో, మనం తప్పు చేసిన వెంటనే మన హృదయం తప్పనిసరిగా మన మీద దోషారోపణ చేస్తుంది. ఏమండి, అందుకే ఇక్కడ అంటున్నాడు అనమాట, ఏ విషయములలో దేవుడు మన హృదయం కంటే అధికుడు గనుక, మన హృదయాలను స్పష్టంగా చూస్తున్నాడు గనుక, మన హృదయాలు ఆయనకి తేటగా కనిపిస్తున్నాయి కనుక, మనం ఆయన ఎదుట మనం ఏ పాపమును, ఏ దోషమును కూడా మనం ఏమన్నా కప్పుకోలేము, లేదా దాచలేము. కాబట్టి దేవుని ఎదుట తప్పనిసరిగా మనం అంగీకరించాల్సిందే. దేవుని ఎదుట ఏమండి మన హృదయం ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాల్లో దేవుని ఎదుట మనము సమాధానపరచుకోవాలి, దేవునితో సమాధానపరచుకోవాలి. దేవుని ఎదుట సమ్మతించాలి. ప్రభువా, నిజంగా నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పొరపాటు చేశాను అని దేవుని దగ్గర అంగీకరించగలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. అంతే తప్ప మోసకరమైన హృదయంతో నేను ఏ తప్పు చేయలేదు, లేకపోతే తప్పు చేసిన దేవుడు చూడలే అని అనుకోవద్దు. అని చూడండి, మనకు 10వ కీర్తనలో అంటాడు కదా, కీర్తన గ్రంథంలో 10వ కీర్తనలో అంటాడు, వాళ్ళు కొంతమంది భక్తిహీనులట, దేవుడు చూడడు అని అనుకుంటారట వాళ్ళందరూ కూడా. ఏమంటే దేవుడు చూడడని నేను ఎప్పుడు అనుకోకూడదు. బుద్ధిహీనమైనటువంటి ఆలోచన, అది చాలా బుద్ధిహీనమైన ఆలోచన. నువ్వు ఏ తప్పు చేసినా సరే తప్పనిసరిగా నీ హృదయం నీ మీద దోషారోపణ మోపుతుంది, నీ మీద దోషారోపణ చేస్తుంది. ఆ చేసినటువంటి ఆ విషయాల్లో నువ్వు దేవుని ఎదుట ఆ తప్పును ఒప్పుకోవాలి, ఆ దోషాన్ని అంగీకరించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దయచేసి ఏమంటే హెబ్రీలకు రాసిన పత్రిక, అసలు మనం తప్పు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి విషయం. మనం తప్పు చేస్తున్నప్పుడు లేదా తప్పు చేసిన తర్వాత అయినా ఏమంటే మొట్టమొదట సాక్ష్యం చెప్పగలిగింది ఏంటంటే మన మనస్సాక్షి, నీ మనస్సాక్షి, నా మనస్సాక్షి.
ఎవరూ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటే దైవజనుడు చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే ప్రక్క వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకొకరు నీ ఎదురుగున్నట్టు నీ ఇంటి ఎదురుగున్న వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ చెప్పక్కర్లేదండి. ఏమంటే మొట్టమొదట నీ మనస్సాక్షి మొదట నీ మీద దోషారోపణ చేస్తుంది. హృదయం ఏమంటే నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక అండ్ మొదటి సాక్ష్యం ఏంటంటే నీ మనస్సాక్షే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అండి 22వ వచనం నుంచి ఏమండి నేను చదువుతున్నాను దయచేసి. ఏమండి మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ఏమండి ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. వింటున్నారా? ప్రోక్షించబడిన, దయచేసి వింటున్నారు, మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు, మనస్సాక్షి కట కల్మషం తోచకుండానట్లు. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతున్నా. మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమే. మనస్సాక్షికి కల్మషం తోచకూడదటండి. అంటే ఖచ్చితంగా నీవు తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి తప్పనిసరిగా నీ మీద దోషారోపణ చేస్తుంది. తప్పనిసరిగా నువ్వు తప్పు చేసావని పదే పదే నీకు మొదట సాక్ష్యం వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో నీ మనస్సాక్షిని నువ్వు తప్పించుకోలేవు. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు దాని నుండి నువ్వు తప్పించుకోలేవు. మొట్టమొదటి సాక్ష్యం ఏమండి, నువ్వు తప్పనిసరిగా ఏ తప్పైతే నువ్వు చేశావో, ఏ దోషమైతే నీలో ఉందో దాన్ని నువ్వు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవునితో సమాధానపరచబడాలి, దేవునితో సమాధానపడాలి. ఆ విషయంలో నేను తప్పు చేశాను ప్రభువా, లేదా నేను పొరపాటు చేశాను తండ్రి అని చెప్పి దేవుని ఎదుట ఏమంటే తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినటువంటి కుమారుడు ఏమండి తండ్రి నీ ఎదుటను పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపము చేశాను అని ఒప్పుకున్నాడు. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు, లేదా మనస్సాక్షికి కల్మషం కల్మషం లేనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు చేసేటువంటి మంచి పని ఏంటో తెలుసా? వారి దోషాలను ఒప్పుకోవటం, వారి దోషాలను దేవుని ఎదుట అంగీకరించడం, దేవునితో సమాధానపరచబడడం, దేవునితో సమాధానం కలిగి ఉండటం. మనలో దోషాన్ని కలిగి ఉంటే, మనం దోషాన్ని ఒప్పుకోకపోతే, మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం చెప్తున్నప్పుడు మన తప్పును కనుక మనం అంగీకరించకపోతే కనుక దేవునితో సమాధానం దొరకదు. మనకి దేవునితో సమాధానంగా మనం ఉండలేమండి. దేవుని ఎదుట మన హృదయాలను ప్రోక్షించలేమండి. నిజంగా ప్రోక్షించలేం. మనం దేవుని ఎదుట మన హృదయాలు కుమ్మరించలేం. ప్రోక్షించబడిన హృదయాలు అంటున్నాడు. ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. ప్రోక్షింపబడినటువంటి కడగబడిన హృదయములు గలవారు. కడగబడాలి. నిర్మలమైన అంటాడు కదా, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరంలో కడగబడాలి, ఉతకబడాలి చక్కగా. సంపూర్ణంగా ఆ దోషాలు మనలో నుంచి కడిగివేయబడాలి. మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు వాళ్ళు ఇలా దూషించావు, వాళ్ళు ఇలాగ ద్వేషించావు, నువ్వు వాళ్ళ విషయంలో అబద్ధం ఆడావు నువ్వు, లేకపోతే ఇదిగో నీవు దేవునికి ఇవ్వవలసి నువ్వు దొంగిలించావు అని నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం చెప్తున్నప్పుడు, నీ మీద సాక్ష్యం ఇస్తున్నప్పుడు, నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు, ఇదిగో పలానా వ్యక్తి గురించి నువ్వు చెడ్డగా మాట్లాడావు, పలానాగా నువ్వు రహస్యంగా నీ మనసులో పలానా వాళ్ళ గురించి రహస్యమైన ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావు. అది ఏదైనప్పటికి కూడా దేవుని ఎదుట నువ్వు దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని అంగీకరించాలి. కడగబడాలి తప్పనిసరిగా. ఆ దోషాలన్నీ కూడా దేవుని ఎదుట కడగబడాలి. కాబట్టి అంటాడు కదా, మనస్సాక్షికి కల్మషం తోచకూడనట్లు. మనస్సాక్షి ఇక్కడ అంటాడు, దయచేసి వింటున్నారా? 2 మనస్సాక్షుల గురించి మీకు ఊరికే జ్ఞాపకం చేస్తాను. మంచి మనస్సాక్షి, రెండోది వాత వేయబడిన మనస్సాక్షి. మంచి మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో అంటాడు, 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు, మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై అంటాడు. తిమోతిని గురించి పౌలు చెప్తాడు, మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై అంటాడు. అదే పత్రికలో పౌలు కొంతమందిని గురించి అంటాడు కదా, 4వ అధ్యాయం 3వ వచనం, మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అంటాడు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారే. కాబట్టి మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. 2 రకాలైనటువంటి మనస్సాక్షులు కలిగిన వాళ్ళు ఉంటారు.
ఏమంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి ఇక ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి ఒప్పుకోవాలనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదు. ఏమంటే వాత వేయబడింది, ఇంకా చూడండి మచ్చ ఎలా ఉండిపోతుందో. ఇంకా వాత వేసినటువంటి స్థలంలో ఉన్నట్టండి ఏమండి చిన్నప్పుడు కొంతమందికి ఆ తల్లులు లేదా తండ్రులు భయంకరమైనటువంటి కోపంతో వాళ్ళకి బుద్ధి రావాలి, లేకపోతే వాళ్ళు సరే వారు సరి అవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాత వేసేటువంటి శిక్షలు వాళ్ళకి పెట్టేవారు. అండి ఇప్పుడు అసలు వాతలు పెట్టేటువంటి శిక్షలు లేవు. అండి ఆ వాత వేసినటువంటి స్థలంలో ఉన్నట్టండి ఎన్ని దెబ్బలు కొట్టినా ఏమండి చలనం ఉండదటండి, చలనం ఉండదు. ఆ శరీరం వాత వేయబడిపోద్ది అనమాట. ఇంకా వాత కంటే భయంకరమైనటువంటిది ఇంకోటి ఇది లేదనమాట. కాబట్టి వాత వేయబడినటువంటి ఆ స్థలంలో ఆ శరీరం మీద ఏమండి ఆ మచ్చ మీద ఎంత కొట్టినా ఆ చలనం ఉండదనమాట. కొంతమంది మనస్సాక్షులు అలా అయిపోతాయి, కొంతమంది హృదయాలు అలా ఉంటాయి అనమాట. అండ్ వాత వేయబడిన హృదయాలు, వాత వేయబడినటువంటి మనస్సాక్షులు అనమాట. అండి అంటే ఎన్ని విషయాలు చెప్పినా, ఎంత గద్దించినా, ఎంత బుద్ధి చెప్పినా, ఎన్ని రకాలుగా దేవుడు ప్రేమించి ఏమంటే సరిచేయాలనేటువంటి ప్రయత్నం చేసినా, ఏమంటే పక్క సంఘ సహోదరులు చెప్పినా, దైవజనుడు చెప్పినా, ఏమంటే ఒకవేళ టీవీలో వాక్యం ద్వారా విన్నా, ఏమంటే లేకపోతే ఏ ఛానల్ ద్వారా దేవుని వాక్యం విన్నా, వాళ్ళ మనస్సాక్షులు ఏమాత్రం కరగవు, వాళ్ళ మనస్సాక్షులు ఏమాత్రం పనిచేయవు, వాళ్ళ మనస్సాక్షులు ఏమాత్రం కదిలించబడవు. వాత వేయబడిన మనస్సాక్షి అనమాట, వాత వేయబడినటువంటి మనస్సాక్షి. అలా ఉండకూడదు. నువ్వు ఎప్పుడు కూడా నీ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షిగా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మంచి మనస్సాక్షి కలిగినటువంటి మనస్సాక్షిగా నీ మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే, దయచేసి వింటున్నారా, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం. మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, దయచేసి కీర్తన గ్రంథం 32 ఏమండి వాళ్ళు మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు చేసేటువంటి మంచి పని ఏంటంటే ఏమండి మా కీర్తన 32వ కీర్తన ఏమండి 32వ కీర్తన 3వ వచనం ఏమండి 4వ వచనం 5వ వచనం చదువుతున్నాను. దయచేసి 32వ కీర్తన 5వ వచనం. నా దోషము, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు చేసే మంచి పని ఏంటంటే, వాళ్ళు ఏదైనా ఒక దోషం చేస్తే, వాళ్ళు పాపం చేస్తే ఖచ్చితంగా యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకుంటారు. ప్రోక్షించబడిన హృదయాల్లాగా ఏంటి వాళ్ళ హృదయాలను దేవుని ఎదుట ఏమంటే కడగబడేటువంటి అనుభవంలో కడుగు పెడతారు. ఏమంటే చూడండి ఇక్కడ 32వ కీర్తన 5వ వచనం అంటున్నాడు కదా దావీదు, ఏమంటే నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని. ఏమండి నా దోషమును కప్పుకొనక నా పాపమును నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఎంత చక్కటి మాట అండి. ఏమంటే ఇంకా కింద అంటాడు కదా, యెహోవా నీ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు. కాబట్టి నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. అది మంచి మనస్సాక్షి చేసే మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తులు చేసే ఒక అద్భుతమైన ఒక మంచి పని ఏంటంటే, దేవుని ఎదుట వాళ్ళ దోషాలను ఒప్పుకుంటారు. వాళ్ళ దోషాలు కప్పుకోరండి, ఒప్పుకుంటారు అనేటువంటిది స్పష్టమైనటువంటి సాక్ష్యం అనమాట దేవుని సన్నిధిలో. వింటున్నారా 38వ కీర్తన, దయచేసి 38వ కీర్తన 18వ వచనంలో కూడా ఏమంటే భక్తుడు ఇక్కడ కూడా తన మంచి మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి దావీదు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ఇక్కడ కూడా అన్నాడు 38వ కీర్తన 18వ వచనంలో, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను అండి, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. ఏమండి నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి నేను విచారపడుచున్నాను. నిజంగా ఎంతమంది ఇలాంటి మనస్సాక్షి కలిగిన వారుగా ఉన్నారు. ఇంత మంచి మనస్సాక్షి ఎంతమందికి ఉంది అనేది మనం ఈ ఉదయకాల సమయంలో పరీక్షించుకోవాలి. నిజంగా ఏమంటే ఇక్కడ తన దోషాన్ని ఒప్పుకుంటూ ఇంకో మాట ఏమంటే, నా పాపమును గురించి నేను విచారపడుచున్నాను. నిజంగా చాలా మందికి విచారం ఉండదండి. కొంతమంది ఒప్పుకుంటారు కానీ విచారపడరు. అసలు ఏమండి విచారం అనేది ఉండదు, అసలు బాధ అనేది ఉండదు. అయ్యో నేను ఎందుకు ఈ తప్పు చేశాను, అయ్యో ఎందుకు నేను దేవుని యొక్క ఆ మనస్సును గాయపరిచాను, ఏమండి లేదా ఆయనను మళ్ళీ నేను సిలువకు ఎందుకు అప్పగించాను, ఎందుకు నా వలన ఆయన మళ్ళీ ఆ దెబ్బలు భరించాల్సి వస్తూ ఉంది, మళ్ళీ ఆయన నన్ను బట్టి నా దోషములు బట్టి మళ్ళీ ఆయన సిలువకు అప్పగించబడాల్సి వస్తుందని ఆలోచన, విచారం అనేటువంటిది చాలా మందికి ఉండదండి. నిజంగా ఏమండి విచారపడుచున్నాను అంటున్నాను, నా పాపం గురించి నేను విచారపడుచున్నాను. చాలా మంచి మనస్సాక్షి నుంచి వచ్చే మంచి మాటకి నిజంగా చెప్పాలండి. వాత వేయబడిన మనస్సాక్షి నుంచి ఎలాంటి మాటలు రావు. అసలు నేను ఏ తప్పు చేయలేదు, నా అంత పరిశుద్ధుడు ఎవరూ లేరు, నా అంత పవిత్రురాలు ఎవరూ లేరు, అసలు నేను తప్పే చేయలేదు అన్నట్టుగా ఏమండి వాళ్ళ జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. అవి వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి జీవితాలు.
కానీ మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితాలు ఇలా ఈ విధంగా దేవుని ఎదుట వాళ్ళ దోషాన్ని ఒప్పుకుంటూ వాళ్ళ పాపం గురించి విచారపడి మంచి మనస్సాక్షి కలిగి ఉంటారు. అంతేకాదు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో మరొకసారి చూస్తే కనుక 40వ కీర్తన ఏమండి 40వ కీర్తన 12వ వచనం, 38వ కీర్తన ఏమండి 4వ వచనంలో కూడా చూడండి దయచేసి. 38వ కీర్తన ఇదే కీర్తన 38వ కీర్తన 4వ వచనం అంటున్నాడు కదా, నా దోషములు అంటే నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. చూసారా అంటే తన దోషాలను బట్టి తాను ఎటువంటి శిక్ష భరిస్తున్నాడో అంటే నేను మోయలేని బరువులు అవి నా మీద మోపబడి ఉన్నవి. ఏమండి అవి ఎంత బరువుగా ఉన్నాయో, ఆ దోషాలు బరువు ఎంత భయంకరంగా ఉందో అనేది దావీదు ఏమండి దేవుని ఎదుట అంగీకరిస్తూ ఉన్నాడు. నిజంగా కొంతమంది ఎంత పాపపు భారమైన మోయటానికి ఇష్టపడతారండి. ఆ పాప భారాన్ని దేవుని మీద వేసి క్షమాపణ పొంది వాళ్ళ హృదయాలను తేలిక చేసుకుందామని ఆలోచన ఉండదండి. వాళ్ళ మనస్సాక్షి కడుక్కుందామనేటువంటి ఉద్దేశం ఉండదండి. నిజంగా ప్రభు యొక్క రక్తంలో కడుగుకుని చక్కగా ఒప్పుకొని దేవుని ఎదుట దేవునితో సమ్మతిపరుచుకోవాలనేటువంటి వాళ్ళ హృదయాన్ని దేవునితో సమ్మతిపరుచుకోవాలని ఆలోచన ఉండదండి చాలా మందికి. ఏమండి ఆ బరువు, ఆ భారభరితమైనటువంటి దోషాన్ని హృదయంలో దాచుకోవడానికి ఇష్టపడతారు. అది ఎంత బరువైన మోయటానికి ఇష్టపడతారు కానీ అది దించడానికి ఇష్టపడరు, అది దేవుని మీద వేయటానికి ఇష్టపడరు. ఆయన అన్నాడు, ఆయనే మన దోషములను నిశ్చయముగా మన దోషములు ఆయన భరిస్తున్నాడండి. నిజంగా ఏమండి మన దోషాలను భరించే దేవుడు మనకున్నాడు. నిజంగా ఏమండి మన దోషములను కడిగే దేవుడు మనకున్నాడు, మన దోషములను ఏమండి క్షమించే దేవుడు మనకున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి కూడా దోషాలను మన హృదయంలో ఉంచుకోవడం వల్ల అవి ఎంత బరువుగా ఉంటాయో తెలుసా ఏమండి. ఏమండి అది మోయలేని బరువులే నా మీద అవి మోపబడి ఉన్నవి అంటున్నాడు. అండ్ అదే అంటాడు కదా, కయ్యూని అంటాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదంటాడు. 4వ అధ్యాయం ఆదికాండం 4వ అధ్యాయం అంటే నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదంటాడు. దోషాలు ఒక విధంగా దోషములు మనం చేసిన దోషాలే ఒక విధంగా బరువు అయితే శిక్ష మరింత బరువుగా ఉంటుందండి. అదే అంటాడు ఇక్కడ, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత్వం వల్ల కలిగిన నా గాయములు ఏమండి దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఎంత భయంకరం అండి ఏమండి, ఎంత భయంకరం అండి. ఏమండి ఇక్కడ ఏమండి తను చేసిన దోషాలు బట్టి ఏమండి తన మీదకి వచ్చిన శిక్ష ఎంత బరువుగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు. కయ్యూనులాగా నిజంగా కయ్యూను అంటాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కాబట్టి నీవు భరించక్కర్లేదు. అసలు దేవుడే నీ పక్షంగా భరించే దేవుడు నీకున్నాడు, ప్రభు నీకున్నాడు, నాకున్నాడు. నా కోసం నీకోసం ఈ భూమి మీదకి వచ్చాడు. నీవు ఆ దోషాలను ఒప్పుకోకుండా దాచుకుని కప్పుకుంటూ నువ్వు ఎంతకాలం దుర్వాసనతోనూ దుఃఖాక్రాంతుడుగానో వ్యసనాక్రాంతుడుగా లేకపోతే ఏమంటే బరువును మోస్తూ భరించలేనంత ఆ దుఃఖాన్ని భరిస్తాను. దేవుని ఎదుట ఒప్పుకుంటే ఎంత క్షమించేటువంటి దేవుడు నీకున్నాడు, నాకున్నాడు. దేవుని సన్నిధిలో ఏమంటే 40వ కీర్తనలో కూడా దయచేసి ఒకసారి పక్క పేజీ తీస్తే కనుక బైబిల్ గ్రంథం తీయాలి తప్పనిసరిగా. 40వ కీర్తనలో కూడా అంటాడు కదా 12వ వచనంలో, ఏమంటే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, ఏమంటే నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కకు అవి తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. నిజమే, మన దోషాలను ఏమంటే మనలోనే ఉంచుకుంటే, మన దోషాలు ఎక్కువైపోతూ ఉంటే అవి మన హృదయాన్ని అధైర్యపరుస్తాయి. అవి మనం చేసిన పాపమే మన హృదయాన్ని అధైర్యపరుస్తుంది, ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది, కలవరాన్ని తీసుకొస్తుంది. వింటున్నారా? కాబట్టి ఇక్కడ అన్నాడు, లెక్కలేని నా అపాయములు నన్ను చుట్టుకునేవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నా నేను తల ఎత్తి చూడలేకపోతే నా అంటే లెక్కకు అవి తల వెంట్రుకలకు మించి ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. కాబట్టి తరిమి పట్టుకొనక ముందే మనం దేవుని ఎదుట మన దోషాలు ఒప్పుకుందాం. కానీ దావీదు ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడుతున్న వ్యక్తులలో నెంబర్ 1 ఆయనే. నిజంగా పశ్చాత్తాపానికి ఫస్ట్ మార్క్స్ ఎవరికైనా వెయ్యాలంటే దావీదుకే వెయ్యాలి, పేతురు గారికి వెయ్యాలి. ఏమండి నిజంగా కొంతమంది యొక్క పశ్చాత్తాపం ఎప్పటికీ మనం మర్చిపోలేం. నిజంగా చెప్పాలంటే ఏమండి పౌలు కూడా ఎంత పశ్చాత్తాపడతాడు. తను సంఘాన్ని హింసించిందని, నేను హింసకుడను, పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడునైనా భయంకరమైనటువంటి వ్యక్తిని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. పాపులలో ప్రధానుడునని ఒప్పుకుంటున్నాడు పౌలు. ఏమంటే నిజంగా నీ జీవితంలో నువ్వు అలా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఏమండి కప్పుకోవడానికి ఇష్టపడుతున్నావు? మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఒప్పుకుంటారు, కప్పుకోరండి.
మంచి మనస్సాక్షి కలిగిన వారు ఏమండి వాళ్ళ మీదకి వచ్చే శిక్షను వాళ్ళు గ్రహిస్తారు. అయ్యో వాళ్ళలో కలుగుతున్న అధైర్యాన్ని చూసి వారు వెంటనే సరి చేసుకోవడానికి ఇష్టపడతారు దావీదు వలె. ఏమండి నీ జీవితంలో నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావా? ఏమండి లేకపోతే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నావా? మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళు పరిశీలించుకునే విధానం ఇది, ఏమండి పరీక్షించుకునే విధానం ఇది, ఏమండి గ్రహించే విధానం ఇది. అంతేకాదు వెంటనే దేవుని సన్నిధిలో ఏమండి ఒప్పుకునే విధానం ఇది. 51వ కీర్తన 2వ వచనంలో కూడా దయచేసి ఈ మాట కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. మంచి మనస్సాక్షి కలిగిన దావీదు ఏమండి ఎలా ఒప్పుకుంటున్నాడో చూడండి తన దోషాన్ని. అన్నట్టుగా నా దోషము పోవునట్లు ఏమండి నన్ను బాగుగా కడుగుము. దేవుని దగ్గర అడుగుతున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఏమండి నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు. ఏమండి ఆ కీర్తనన్నింటిలో ఒప్పుకుంటూ నన్ను కడుగు, నా దోషాన్ని కడుగు అంటున్నాడు. నా దోషాన్ని కడుగని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. ఏమండి దేవుని సన్నిధిలో నీవు ఈ దావీదు యొక్క పశ్చాత్తాపాన్ని నీ ఎదుట పెట్టుకోవాలి. పేతురు గారి యొక్క పశ్చాత్తాపాన్ని దేవుని నీ ఎదుట పెట్టుకోవాలి. అంతేకాదు ఏమండి సుంకరి ఏమండి పరిసేయుడు సుంకరి వారి ప్రార్థనలో చూడండి. ఏమండి పరిసేయుడు తానేదో పెద్ద నీతిమంతుడుగా, తానేదో పెద్ద పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా దేవుని ఎదుట కనపరుచుకుంటున్నాడే తప్ప తన పాపాలను గ్రహించుకోలేకపోతున్నాడు. తన హృదయం ఎలా ఉందో దేవుని ఎదుట అర్థం చేసుకోలేకపోతున్నాడు. వాత వేయబడి మనసాక్షితో ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి అలా కాదు. ఏమండి కనులెత్తుటకైనను ఏమండి ఆ రొమ్ము కొట్టుకుంటూ పాపినైనా నేను అంటే పాపినైనా నన్ను క్షమించు, నిజంగా ఏమండి దేవా పాపినైనా నన్ను క్షమించు, నా ప్రార్థన అంగీకరించు. నిజంగా చూడండి తన ఆ సుంకరి యొక్క పశ్చాత్తాపం చూడండి, పరిసీయుడి యొక్క పశ్చాత్తాపం చూడండి, నిజంగా ఎంత తేడా ఉందో. నిజంగా దావీదు యొక్క పశ్చాత్తాపం చూడండి, సౌలు యొక్క పశ్చాత్తాపం చూడండి, ఏమండి ఫరో యొక్క పశ్చాత్తాపం చూడండి. ఎంత వాతమయబడి మనస్సాక్షి కలిగిన మనస్సాక్షి నుంచి వచ్చే పశ్చాత్తాపం. ఏమండి నేను పాపం చేస్తున్నాను, నేను పాపం అని ఒప్పుకుంటున్నాడు చేస్తున్నాడు. కొంతమందికి ఇదే ఉద్యోగం. ఏమండి కాబట్టి సౌలు కూడా అలాగే. కానీ దావీదు అలా కాదు, పేతురు అలా కాదు, సుంకరి అలా కాదు. ఏమండి పాపాత్మురాలైన స్త్రీ, నిజంగా ఆమెను పాపాత్మురాలు అనడానికి ఏ యోగ్యత మనకు లేదు. నిజంగా దేవుడే ఆమె పాపాలు క్షమించేశాడు. ఆమె కూడా ఎంత పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఒప్పుకుందని. ఇక్కడ అంటున్నాడు దావీదు అంటున్నాడు కదా, ఏమండి నా దోషము పోవునట్లు నన్ను అని బాగుగా కడుగుము, ఏమండి నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఎంత చక్కటి మాట. కాబట్టి దేవుని సన్నిధిలో ఏమండి మనం ఒప్పుకుంటే కనుక తప్పనిసరిగా దేవుడు క్షమిస్తాడు, తప్పనిసరిగా. ఏమండి అంతేకాదు ఆయన మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళు ఏమండి చేసేటువంటి ఇంకొక మంచి పని 139వ కీర్తనలో 139వ కీర్తన ఏమండి ఆఖరి వచ్చిన 22, 23 139వ కీర్తన ఏమండి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళలోంచి వచ్చే మంచి పరీక్ష ఏమండి మంచి పరీక్ష అనమాట. ఏమండి దయచేసి దేవా 23, 24 దయచేసి 139వ కీర్తన బైబిల్ గ్రంథం తీయాలి, దయచేసి చూడండి. ఏమండి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, ఏమండి నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము. ఏమండి నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము. ఏమండి చూసారా, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళు చేసుకునే మంచి పరీక్ష అనమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు బలలో పాలిభాగస్థులు అవుతున్న మనం నిజంగా మన మనస్సాక్షిని పరీక్షించుకోవాలి, మన హృదయాలను పరిశీలించుకోవాలి. దేవుని ఒకవేళ నీ యొక్క దోషాలు నీకు తెలియకపోతే, నీ పాపాలు నీకు అర్థం కాకపోతే దేవుని ఎదుట పెట్టి నీ హృదయాన్ని కానీ దేవుని ఎదుట చక్కగా నీ మనస్సాక్షిని పెట్టి, నీ హృదయాన్ని పెట్టి నువ్వు దేవుని దగ్గర అడగాలి, ఈ ప్రార్థన చేయాలి. నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో ప్రభువా, నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో నాకు ఒక్కసారి చూపించు నాయనా అని దేవుని అడగాలి. అండ్ యోబు గ్రంథంలో దయచేసి 13వ అధ్యాయం 23వ వచనంలో చక్కటి మాట అంటాడు. యోబు గ్రంథంలో కూడా యోబు కూడా ఎంత మంచి మాట అండి. యోబు కూడా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. 13వ అధ్యాయం 23వ వచనం యోబు గ్రంథం ఏమండి 430వ పేజీ. నా దోషములెన్ని, నా పాపములెన్ని, ఏమండి నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము. ఎంత చక్కగా పరీక్షించుకుంటున్నాడో చూడండి, ఎంత చక్కగా పరీక్షించుకుంటున్నాడు దేవుని. అసలు ఇతని వంటి వాడు భూమి మీద లేడు, ఇలాంటి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి భూమి మీదే లేడని దేవుడు సాక్ష్యమిస్తే ఏమండి ఇతను ఎంత పరీక్షించుకుంటున్నాడో చూడండి దేవుని దగ్గర. ఏమండి ఎంత యథార్థ హృదయంతో చక్కగా దేవుని ఎదుట నేను ఇంకా ఏదైనా తప్పు చేశానేమో, ఏదైనా పాపం చేశాను, నా దోషములెన్ని, నా పాపములెన్ని,
ఏమండి ఎంత ఎంత మంచి ప్రశ్న, ఎంత చక్కటి పరిశీలన ఏమండి అతని జీవితం నుంచి బయటకు వస్తుందో చూడండి. ఎంత మంచి మనసాక్షి అండి నిజంగా అతను. ఏమండి దేవుడే అతని గురించి మంచి సాక్ష్యం ఇస్తే, ఎవరి గురించి ఎవరంత గొప్ప సాక్ష్యం ఇస్తే ఈయన ఏమంటున్నాడు తెలుసా, ఇంకా లోతైన పరీక్ష చేసుకుంటున్నాడు, ఇంకా లోతైనటువంటి ఎగ్జామిన్ చక్కగా తాను పరిశీలించుకుంటున్నాడు, పరీక్ష చేసుకుంటున్నాడు దేవుని దగ్గర. ఏమన్నాడు అని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము, నాకు తెలియచు, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము. ఎంత చక్కటి పరిశీలన అండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక్కసారి ఆలోచించే చివరిగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆలోచన చేస్తే తప్పనిసరిగా నీ మనస్సాక్షికి నీవు ఏ పాపం చేసావు, ఏ తప్పు చేసావో నీ మనస్సాక్షి నీకు చెప్తుంది, నీ హృదయమే నీకు చెప్తుంది. నీ హృదయం ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో దేవుని ఎదుట సమ్మతిపరుచుకోవాలి, దేవునితో సమాధానపరుచుకోవాలి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అదే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరేదాం. యథార్థ హృదయంతో దేవుని సన్నిధానానికి చేరే ఆ గొప్ప ధన్యత ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రోక్షించబడిన హృదయములు, కడగబడిన హృదయాలు, వింటున్నారా? ఒప్పుకున్న హృదయాలు. మనకు నిజంగా ఒప్పుకునే హృదయం ఉంటే, కడగబడిన హృదయం కలిగి దేవుని సన్నిధిలో ఉంటే, వింటున్నారా? పరిశీలన చేసుకునే హృదయం ఉంటే దేవుని ఎదుట ధైర్యం మనకు వస్తుంది అనమాట, దేవునితో సమాధానం మనకు దొరుకుతుంది అనమాట. వింటున్నారా? కాబట్టి ఈ ఉదయకాల సమయంలో తప్పనిసరిగా ఈ మాటల మీద నువ్వు దృష్టి పెట్టాలి, నీవు పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అంతే తప్ప వాతమైబడి మనస్సాక్షి కలిగినట్టుగా తప్పులు చేసుకుంటూ ఏమాత్రం సరి చేసుకోకుండా నీవు లేకపోతే నీ కనులు మూయబడినటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదు. ఇక్కడ అంటున్నాడు కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను, 21వ వచనం. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదు. మన హృదయం దేవుని ఎదుట ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదు. మన యందు దోషారోపణ చేయకపోతే, దోషారోపణ చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళే ధైర్యం, లేకపోతే దేవునితో మాట్లాడే ధైర్యం, దేవునితో పోరాడి అనేక ప్రార్థన అంశాలలో విజయాన్ని సాధించే ధైర్యం మనకు ఉండదు, మనం కోల్పోతామని. కానీ మన హృదయం మన మీద నేరారోపణ లేకపోతే మన దోషారోపణ చేయకపోతే కనుక, నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఎప్పుడైతే విడిచిపెడతావో, ఎప్పుడైతే విచారపడతావో నీ దోషాల కోసం, నీ పాపాల కోసం, ఎప్పుడైతే నువ్వు పరీక్ష చేసుకుంటావో, ఎప్పుడైతే సరి చేసుకుంటావో, ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుని ఎదుట ప్రోక్షించబడిన హృదయంలాగా దేవుని ఎదుట కుమ్మరిస్తావో, దేవుని ప్రభు యొక్క రక్తంలో నీ హృదయాన్ని కడగబట్టడానికి ఇష్టపడతావు, అప్పుడు నీవు దేవుని ఎదుట ధైర్యం కలిగి ఉంటావు, దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతావు. దేవుని ఎదుట ధైర్యంగా ఉండగలుగుతావు, దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతావు. దేవుని సన్నిధిలో నువ్వు పరిశీలన చేసుకో. చివరిగా ఇది అంటాడు కదా యెషయా గ్రంథం, ఒక్క మాట మీకు నేను చెప్తాను. మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. మన దోషములు బట్టి అతడు నలగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం కాబట్టి నలగొట్టబడినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. నీ దోషములు నా దోషములు భరించే దేవుడు ఉన్నాడు. మన కొరకు సిలువ మీద వేలాడదీయబడిన దేవుడు ఉన్నాడు. మన కొరకు గాయపరచబడిన దేవుడు, మన కొరకు వేదన భరించిన దేవుడు ఉన్నాడు, దుఃఖాన్ని భరించిన దేవుడు ఉన్నాడు. మన కొరకు దుఃఖాక్రాంతుడుగా, వ్యసనాక్రాంతుడుగా మారిపోయిన దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో నీ దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, తొలువులో వేలాడదీయబడ్డాడు సిలువ మీద. ముండ్ల కిరీటం ఆయన తలపై కూర్చబడింది, రక్తము ధారలుగా కారింది, పంచగాయములతో ఆయన రక్త రుధిర ధారలు కారుతూ ఉన్నారు. ఆయన నీ కోసం నా కోసం ఆయన నీ దోషం నా దోషం సమస్త సర్వలోకం యొక్క దోషం ఆయన భరించాడు సిలువ మీద, ఆయన సహించాడు. దేవుని సన్నిధిలో ఒక్కసారి నీ కొరకు నా కొరకు, నీ దోషం కొరకు నా దోషం కొరకు నలగొట్టబడిన యేసుక్రీస్తు సిలువ వైపును చూస్తావా? పంచగాయములతో వేలాడదీయబడుతున్న
యేసుక్రీస్తు వైపు నువ్వు చూస్తావా? అదే అంటాడు ప్రభు బల్ల తీసుకునే ముందు, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చెయ్యండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి. కొంతమంది నామకార్థంగా అసలు ఎందుకు తీసుకుంటారో తెలియదు, ప్రభు యొక్క బలలో ఎందుకు చేవేస్తారో తెలియదు. ప్రభువుని జ్ఞాపకం చేసుకో. నీ స్థానంలో శిక్ష అనుభవించిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకో. నీ దోషముల కొరకు నలగొట్టబడిన యేసుక్రీస్తు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏమంటే నీ అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకో. నీ కోసం దుఃఖాక్రాంతుడు గాను, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాని గాను, స్వరూపమైనను సొగసైనను లేనటువంటి వానిగా అయిపోయినటువంటి యేసుక్రీస్తును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తొలువుల వేలాడదీయబడిన యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకో. అప్పుడు నువ్వు నీ పాపాన్ని నువ్వు దాచుకోలేవు, నీ దోషాన్ని ఒప్పుకోకుండా దేవుని ఎదుట ఉండలేవు. ఖచ్చితంగా నువ్వు దావీదు వలె, పేతురు వలె, శంకరు వలె, పాపాత్మురైన స్త్రీ వలె, ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. నిజంగా యోబు వలె ఏ తప్పు చేయకపోయినా నువ్వు లోతైన పరీక్ష చేసుకుంటావు, లోతైనటువంటి పరిశీలన నువ్వు చేసుకుంటావు. దేవుని ఎదుట దేవునితో సమాధానపరుచుకుంటావు. నీ హృదయాన్ని దేవునితో సమాధానపరుచుకుంటావు. దేవునితో సమాధానం కలిగి ఉండగలుగుతావు. నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ చక్కటి ధైర్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ ఉదయకాల సమయంలో ఒప్పుకుంటావా? కప్పుకుంటావా? వాత వేయబడి మనస్సాక్షి కలిగి ఉంటావా? మంచి మనస్సాక్షి కలిగి ఉంటావా? దేవుని ఎదుట నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే పరిశీలించుకో. అంతేగాని ఏ తప్పు చేయలేదు, మనం పాపము చేయలేదు అని మనం అనుకుంటే, పాపము లేనివారు మనం కనుక అని అనుకుంటే మనం అబద్ధికులం అవుతామంటే, అబద్ధికులం అవుతాం. కాబట్టి మనం దేవుని ఎదుట అబద్ధికులం అవ్వద్దండి. దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉంటాం. దేవుని ఎదుట మంచి మనసాక్షి కలిగిన వారంగా ఉన్నాం. దేవునికి ప్రియమైనటువంటి వారుగా ఉందాం. దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉందాం. దేవుడు తప్పనిసరిగా ఎటువంటి దోషం నీలో ఉన్నా ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడు. ఆయన కనికరించడానికి సిద్ధ మనస్సు గలవాడు. కటాక్షించడానికి సిద్ధ మనస్సు గలవాడు. నువ్వు మోయలేని బరువు నీ మీద ఆ పాపం మోపబడుతూ ఉంటే, ఆ బరువు ఆ మోస్తూ ఉంటే, ఇప్పుడే నువ్వు దేవుని మీద వేయి. ప్రభువా నన్ను క్షమించు, నన్ను సరిచేయి, మళ్ళీ అటువంటి వాటి వైపు నాకు తిరగకుండా దేవా నా హృదయాన్ని నీ వైపునకు త్రిప్పు నాయన, నా ఆలోచనలు నీ వైపునకు త్రిప్పు నాయన, నా మనస్సాక్షిని నీ రక్తంతో కడిగివే తండ్రి, నా మనస్సును నా హృదయాన్ని కడిగివే నాయన. దేవుని ఎదుట ఒప్పుకుందాం. దేవుడు తప్పకుండా మన పాపములు మనం ఒప్పుకొని నేడల ఆయన నీతిమంతుడును నమ్మదగిన వాడు. ఆయన క్షమిస్తాడు. పవిత్రులుగా మనల్ని దేవుడు చేస్తాడు. కాబట్టి అటువంటి కృప పరిశుద్ధాత్మ ద్వారా మీరు దేవుని చేత పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపబడి ప్రభు సన్నిధిలో మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా దేవుని ఎదుట ఉండాలని, దేవుని ఎదుట చక్కగా ధైర్యం కలిగినటువంటి వారుగా దేవుని ముందు నిలబడాలని ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువానికి స్తోత్రాలు. నిజంగా మా హృదయాలు ఏ విషయాల్లో మా మీద దోషారోపణ చేస్తున్నాయో ఆయా విషయాలలో తండ్రి నీ ఎదుట నీతో మేము నీ ఎదుట ఒప్పుకొని నీతో సమాధానపరచబడే ధన్యత మీరు మాకు అందరికీ దయచేయండి. నీకు స్తోత్రాలు. మాకు అందరికీ దయచేయండి. స్తోత్రాలు ప్రభువా. దేవానికి వందన. నిజంగా లోతైనటువంటి పశ్చాత్తాపాన్ని, లోతైనటువంటి పరిశీలన, లోతైనటువంటి పరీక్ష చేసుకుని ఆ మనస్సాక్షి మాకు దయచేయండి. నిజంగా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారుగా మేము ఉండడానికి నీ కృప అనుగ్రహించిన ఆయన. ఎందుకంటే మా మనస్సాక్షి మొదట మేము చేసిన పాపాల విషయంలో మొదట సాక్ష్యం చెప్తుందా, మా హృదయమే మా మీద దోషారోపణ చేస్తుందయ్యా. కాబట్టి అలా దోషారోపణ చేసినప్పుడు ఆ మనస్సాక్షి మా మీద సాక్ష్యం ఇచ్చినప్పుడు మేము నీ ఎదుట ఒప్పుకునే మనస్సాక్షి మాకు దయచేయను ఆయన. వాత వేయబడి మనస్సాక్షి మాలో ఉండడానికి వీల్లేదు తండ్రి. నీ పవిత్రమైన యేసు రక్తం ద్వారా మాలో ఉన్న దోషములన్నిటినీ కడుగు నాయన, పాపములన్నిటినీ తుడిచివే తండ్రి. కడుగు తండ్రి, కడుగు నాయన, పరిశుద్ధపరచు నాయన. దేవానికి స్తోత్రాలు తండ్రి. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిస్తున్నావు తండ్రి. మా హృదయాలను సరిచేస్తున్నావు తండ్రి. ఆరోగ్యవంతంగా మా ఆత్మీయ జీవితాలు ఆరోగ్యవంతమైన ఆత్మీయ జీవితాలుగా మార్చబోతున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ఆయన. నీవు మా దోషములను బట్టి నువ్వు నలగొట్టబడ్డావు. మా పాపము, మా అతిక్రమ క్రియలు బట్టి నువ్వు గాయపరచబడ్డావు తండ్రి. దేవానికి స్తోత్రాలు, దేవానికి వందనాలు. మా స్థానంలో మా శిక్షను భరించిన దేవుడు నీవు ఒక్కడవేనాయన.
సిలువ మీద వేలాడినటువంటి దేవుడవు నీవే నాయన. దేవా, మరొక్కసారి మా ఏ విషయాల్లో మా హృదయం మా మీద దోషారోపణ చేస్తుందో ఆ వాటన్నిటిని మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నా. దేవా, మన్నించమని ప్రార్థన చేసి నా దోషమును అయ్యా బాగుగా కడుగుమంటున్నా, నా పాపమును కడుగుమని దావీదు ఎంత 51వ కీర్తన 2వ వచనంలో తాను ఎలాగున కడగమని అడుగుతున్నాడో అలాగున కడగమనే ధన్యత అయ్యా మాకందరికీ, అలాగా కడగబడే ధన్యతలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో దేవా నీకు వందనాలు. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, సంఘం అంతటినీ నీ రక్తంలో కడగండి, నన్ను కడగండి, మమ్మల్ని అందరినీ కడగండి. దేవా, ఈ వాక్యం ఈ ఛానల్ ద్వారా వింటున్న వారు ప్రతి ఒక్కరిని నీ రక్తంలో కడగండి తండ్రి. ఎవ్వరికి వాత వేయబడిన మనస్సాక్షి ఉండడానికి వీల్లేదు. దేవా నీకు వందనాలు. ప్రోక్షించబడిన హృదయాలు కలిగి చక్కగా దేవా నీ ఎదుట అయ్యా వారి దోషములన్నిటినీ, నా దోషములన్నిటినీ ఒప్పుకొని సరిచేసుకుని దేవా నీ ఎదుట ధైర్యము కలిగినటువంటి వారంగా ఉండే భాగ్యం మాకు అందరికీ దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ భయంకరమైన కరోనా వల్ల ఎవరెవరైతే అనారోగ్యానికి గురవుతున్నారో వారందరికీ నీ పవిత్రమైన యేసు రక్తము ద్వారా స్వస్థతను విడుదల మీ నామంలో దాయిచ్చాను. ఈ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి స్వస్థత శీఘ్రంగా యేసుక్రీస్తు నామములో కలుగునుగా కానీ నీ నామములో ప్రకటిస్తున్నాను. అద్భుతమైన స్వస్థత దాయిచ్చాను. పసిబిడ్డలకు, వృద్ధులకు, నడిప్రాయంలో ఉన్న వారికి, యవనస్తులకు, బాల్యదినంలో ఉన్న వారికి అందరికీ, సార్వత్రిక సంఘానికి, అయ్యా స్థానిక సంఘానికి, నవాపేటలో ఉన్న సంఘానికి అందరికీ కూడా నీ కృప అనుగ్రహించండి, నీ తోడు అనుగ్రహించండి, సంపూర్ణంగా బలపరచండి, స్థిరపరచండి. నీ నామ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ నీ రాజ్యానికి సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. ప్రతి ఒక్కరి అవసరతను క్రీస్తు యేసు నీ నామ మహిమలో తీర్చి ఆశీర్వదించండి. నీ కాపుదలకు అయ్యా సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయ, యేసు రక్తమే జయ. ప్రభు యేసుక్రీస్తు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధితోడు సమృద్ధిగా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి, సంఘానికి, సార్వత్రిక సంఘానికి సదాకాలము ఆయన రాకడ పర్యంత వరకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని సన్నిధిలో మరొక్కసారి దేవుని వాక్యాన్ని చక్కగా ఇంతవరకు విన్నటువంటి మీరు మరింతగా వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ విని సరిచేసుకుని చక్కగా దేవుని ఎదుట మీ హృదయాలు ధైర్యం కలిగినటువంటి హృదయాలుగా, సమ్మతి కలిగినటువంటి హృదయాలుగా మీ హృదయాలు ఉండాలని, పరిశుద్ధపరచబడాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.